సంక్రాంతి పండగకి ఊరుబాట పట్టారు సిటీ జనం. విద్యా సంస్థలకు సెలవులు రావడంతో సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు, సిటీ అవుట్స్కట్స్ లో పికప్ పాయింట్లు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఆంధ్ర వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్ జామ్లు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులతో పట్నం జనం ఊరుబాట పట్టారు. హైదరాబాద్ లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. ఎంజీబీఎస్, జేబీఎస్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ఏపీలో సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో భారీ సంఖ్యలో పబ్లిక్ వెళ్తున్నారు. దీంతో ఏపీ వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ నుంచి జనం ఏపీ వెళ్తున్నారు. ఈ ఏరియాలో ఎక్కువగా ఏపీ సెటిలర్స్ ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీ వైపు వెళ్లే బస్సులకు ఫుల్ డిమాండ్ ఉంది. టీజీఎస్ఆర్టీసీ 6,431 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. స్పెషల్ బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ 3 రెట్లు అదనంగా ఛార్జీలు పెంచాయి. రైల్వే స్టేషన్లలో సంక్రాంతి రద్దీ నెలకొంది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్ లో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో మేజర్ రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ నుండి ఆపరేట్ చేస్తున్నారు అధికారులు. సంక్రాంతి పండుగకు మొత్తం 150కి పైగా స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై కిటకిటలాడుతోంది. ట్రాఫిక్ జాములు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లా ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాలతో ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు నేషనల్ హైవేపై 10 క్రేన్లు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. రోడ్డు సేఫ్టీ పాటించి క్షేమంగా గమ్యస్థానాలు చేరాలని సూచించారు. ఎక్కడ కూడా రోడ్ మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళందరికీ తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్రోన్ తోటి నిరంతరం నిఘా పెట్టుకొని ఎక్కడైతే వెహికల్స్ అన్నెసెసరీ పార్కింగ్ చేసారో ఇమ్మీడియట్లీ మన వాళ్ళు రష్ కావడం జరుగుతుంది. జాతీయ రహదారి 65పై చిట్యాల దగ్గర వాహనాల రద్దీని పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవార్. ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నామని చెప్పారు. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం సుమారు 400 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేసినాము ఎంటైర్ రూట్ కి. ఆల్ హైవే పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ కాంపోనెంట్, ఏఆర్ కాంపోనెంట్, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి టీజీఎస్పీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీని దృష్టిలో ఉంచుకొని 24 గంటల పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి కిలోమీటరుకు ఒక క్రేన్ ని ఏర్పాటు చేసి బ్రేక్ డౌన్ అయిన వాహనాలను అడ్డు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, క్యూఆర్టీ బృందాలు హైవే పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేశారు.